మొన్నటిదాకా గూడూరు గ్రేడ్ 1 అవ్వటం మా వల్లే అని ఇప్పుడు గ్రేడ్ 2 చేయండి అంటున్న నాయకులు గ్రేడ్ 1 కావడానికి కారణమైన స్వర్గీయ బల్లి దుర్గాప్రసాద్ గారి పేరు కూడా చెప్పలేని దుస్థితి వారి కుసంస్కారానికి అద్దం పడుతోందని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి కనుమూరి హరిచంద్రారెడ్డి అన్నారు. 39 ఏళ్ల తర్వాత సాకారమైన గూడూరు గ్రేడ్ 1 కలను తిరిగి గ్రేడ్ 2గా మార్చాలనుకోవటం ఎంతవరకు సమంజసమని సూటిగా ప్రశ్నించారు. అమృత్ పథకం కింద 100 కోట్ల రూపాయలు ఎందుకు తేలేకపోయారని ప్రశ్నించారు. 5 ఏళ్లకు ముందు ఒక మాట ఇప్పుడు ఒక మాట అని కొంతమంది ద్వంద్వ పరిణామాలను ఎత్తిచూపారు. గూడూరు గ్రేడ్ 1 కావటం మీకు ఇష్టం లేదా అని అన్నారు. గూడూరు ప్రజలను ఈ ద్వంద్వ పరిణామాలను గుర్తించి రేపు మే 13న జరిగే ఎన్నికల్లో ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గూడూరు నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా గూడూరు పట్టణ ప్రజలకు నమస్కారం. ఈ నెల 13వ తారీఖు సార్వత్రిక ఎన్నికలు మన ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయి. మీరందరూ కూడా రేపో మాపో మీ పవిత్రమైన ఓటుని వేసేదానికి సిద్ధమవుతున్నారని నాకు తెలుసు. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రచార సభలు అలాగే రోడ్ షోలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవలే ఒక వారం రోజుల క్రితం వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక ప్రచార సభలో గూడూరులో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకులు కొంతమంది గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ గురించి ప్రస్తావించారు. వారేమన్నారంటే, గూడూరు గ్రేడ్ 1 అయిన తర్వాత కౌన్సిల్కి ఎలక్షన్ లేవు, బాడీ లేదు, మరి గ్రేడ్ 1 అయిన దానివల్ల మున్సిపాలిటీ మీద కూడా అధిక భారం పడిపోయింది. అదేవిధంగా అభివృద్ధి కూడా పెద్దగా చేయలేకపోయాం. అలాగే పెరిగిన పంచాయతీల గురించి, ఉదాహరణకి చెన్నూరు, చిల్లకూరు గురించి కూడా వారు మాట్లాడడం మనందరం కూడా విన్నాం. అయితే ప్రజలందరికీ గుర్తుందో లేదో, మొట్టమొదటగా 2019 ఆగస్టు 26వ తారీఖు గూడూరులోని మా స్వగృహంలో ఒక ప్రెస్ మీట్ నేను నిర్వహించి గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయ్యేటటువంటి అవకాశం గురించి కానీ, అంతకుముందు మనకి గ్రేడ్ 2 మున్సిపాలిటీ 1984లో స్వర్గీయ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ప్రజానాయకులు, మహానాయకులు ఎవరైతే మనల్ని గూడూరుని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా చేశారో వారి గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గ్రేడ్ 1 మున్సిపాలిటీగా చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకతను వివరిస్తూ నేను ఒక ప్రెస్ మీట్ చేశాను. దానివల్ల మన గూడూరు మున్సిపాలిటీకి గ్రేడ్ 1 అయితే ఎటువంటి లబ్ధి చేకూరుతుంది, మనం ఎటువంటి స్కీములకి, కేంద్ర ప్రభుత్వ స్కీములకి అర్హత పొందుతాం, ఇవన్నీ కూడా నేను సవివరంగా తెలియజేయడం జరిగింది. తదనంతరం అక్టోబర్ 23వ తారీఖు మన రాష్ట్ర ప్రభుత్వం మన గూడూరుని గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1గా అప్గ్రేడ్ చేస్తూ మరి జీవో రిలీజ్ చేయడం కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. బహుశా మర్చిపోయినట్లయితే నేను మరొకసారి గుర్తు చేయించాను. సో ఈ పరిణామాలలో ఆ రోజు స్వర్గీయ బల్లి దుర్గాప్రసాదరావు గారు ఎవరైతే తిరుపతి పార్లమెంటరీ సభ్యులుగా ఉన్నారో వారి కృషి చాలా ఉంది. ఎందుకనంటే ఫైలు గూడూరు మున్సిపల్ కౌన్సిల్ 33 మంది కూడా ఆ కౌన్సిల్ ఉన్నప్పుడు తీర్మానం చేసిన మాట వాస్తవం, ఆమోదించిన మాట వాస్తవం. అలాగే ఆ ఫైల్ ఎక్కడిదక్కడే నిలిచిపోయి ఉన్న క్రమంలో బల్లి దుర్గాప్రసాద్ అన్న గారు పర్సనల్ కేర్ తీసుకుని ఆనాటి ఓబులేస్ గారిని నెల్లూరులో ఒక పార్టీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు నెల్లూరు R&B గెస్ట్ హౌస్కి పిలిచి మరి వారు ఆయనకి ఏం చెప్పారంటే, నీకు ఏంటి బాధ, ఏం ఫైల్ మూవ్ కావట్లేదు, తీసుకొని రావాలి కదా అని ప్రస్తావించినప్పుడు వారు ఏం చెప్పారంటే, గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ కావాలంటే 1,00,000 జనాభా ఉండేటటువంటి పరిస్థితుల్లోనే మనం గ్రేడ్ 1 మున్సిపాలిటీకి అర్హత సాధిస్తాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనం ఏ ప్రాంతాలని మనం విలీనం చేసుకుంటే ఆ 1,00,000 జనాభాని మనం చేర్చుకుని మన గూడూరుని గ్రేడ్ 1 మున్సిపాలిటీకి అర్హత కిందకి తీసుకురావచ్చో మేమందరం కూడా డిస్కస్ చేసాం. ఆ రోజు నేను కూడా బల్లి దుర్గాప్రసాద్ అన్న గారితో ఉన్నాను. వారు ఏం చెప్పారంటే, చాలా సుదీర్ఘమైన చర్చనంతరం ఆలోచించాం. పక్కనే ఉండే పురిటిపాళెం, పోటిపాళెంతో పాటు దివిపాళెం, చౌటపాళెంతో పాటు వేరే ఏ ప్రాంతాలని, మన గూడూరుకు దగ్గరగా ఉండే ప్రాంతాలని విలీనం చేస్తే మరి గూడూరు
గ్రేడ్ 1 మున్సిపాలిటీ అర్హత సాధిస్తుందో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత చెన్నూరుని కలిపిన తర్వాత కూడా మనకి 89,000 దగ్గర ఆగిపోయిన పరిస్థితుల్లో జనాభా వేరే విధిలేని పరిస్థితుల్లో చిలకూరు పట్టణాన్ని మాత్రం అంటే చిలకూరు గ్రామాన్ని మాత్రం మనం విలీనం చేసుకున్నట్లయితే 1,00,000 జనాభా దాటి మనం గ్రేడ్ 1 మున్సిపాలిటీకి అర్హత సాధించేటటువంటి అవకాశం ఉందనేటటువంటి విషయాన్ని గుర్తించి మరి ఆ రోజు బల్లి దుర్గాప్రసాద్ అన్న గారు ఆనాటి మున్సిపల్ కమిషనర్ గారు అయినటువంటి ఓబులేస్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ విధంగా కల్పించి గూడూరుని గ్రేడ్ 1కి అన్ని విధాలుగా అర్హత సాధించే విధంగా చేసి ఆ ఫైల్ని విజయవాడ దగ్గరికి ఆ రోజు సంబంధిత మున్సిపల్ శాఖ మంత్రివర్యులైనటువంటి బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి మేము తీసుకెళ్ళాం. ఈ మాట వాస్తవం. అయితే ఈ మధ్య ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సభల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకులు కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే ఆ రోజు మరి ఎవరిని అడిగారో తెలియదు, ఎవరితో చర్చించాలో తెలియదు, ఎవరి సలహా సంప్రదింపుతో చేశారో తెలియదు, అసలు చెన్నూరుని లేకపోతే చిల్లకూరుని మండల్ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి చిల్లకూరుని ఎలా కలిపారు, ఆలోచన లేకుండా చేశారు అని మాట్లాడడం మనం అందరం చూసాం. ఇది ఎంతవరకు సమంజసం? మరి 1,00,000 జనాభా కలిగి గూడూరుని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా పెరిగేట్లుగా చేయాలంటే వేరే ఇంక ఏ ప్రాంతాన్ని మన గూడూరులో మనం కలిపితే 1,00,000 జనాభా అవుతుందో మరి వారే సెలవు ఇవ్వాలి. ఆ 1,00,000 జనాభా లేని పక్షంలో మనం కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలకు దూరం అవుతాం, గ్రేడ్ 1 మున్సిపాలిటీకి దూరం అవుతాం, అభివృద్ధికి దూరం అవుతాం. ఇన్ని విషయాలు తెలిసినటువంటి వారు ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? పైగా 23/10/2019 నాడు గూడూరుని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా స్వర్గీయ బల్లి దుర్గాప్రసాద్ అన్న గారి కృషితో మరి ఏదైతే ఆ జీవో రిలీజ్ అయిందో 2 రోజులకు అనంతరం 25/10/2019 మన మున్సిపల్ ఆఫీస్లో ఇదే నాయకులు గూడూరు గ్రేడ్ 1 అయిన సందర్భంగా కేకులు కట్ చేసుకుని ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుని శాలువాలు కప్పించుకుని మరి ఈ గ్రేడ్ 1 కావడానికి కారణం ముఖ్యమంత్రి గారి తర్వాత మంత్రివర్యులు గారి తర్వాత మేమే అని ప్రకటించుకుని ఆనాటి ఎమ్మెల్యే ఈనాటి ఆపద్ధర్మ ఎమ్మెల్యే మరి ఆయన కూడా వీళ్ళిద్దరే కారణం అని చెప్పి ఏదైతే ప్రజలందరికీ తెలియచేశారో మరి ఆ రోజు వీళ్ళందరూ కూడా ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తులు కూడా చెన్నూరుని కలుపుతున్నారని తెలిసి కూడా మరి మీరు ఎందుకు ఊరుకున్నారు? ఆ రోజు మీరు చిలకూరుని కలపకూడదు, చెన్నూరుని కలపకూడదు అని ఎందుకు మీరు మాట్లాడలేదు? ఆ రోజు మాత్రం గూడూరు గ్రేడ్ 1 అయితే అది మీ ప్రతిభా పాఠవాలు. ఇప్పుడేమో అది ఎట్లా చేశారో ఎవరు చేశారో ఎవరు సలహా ఇచ్చారో అంటారు. సలహా ఇచ్చింది నేనే. అలాగే బల్లి దుర్గాప్రసాద్ అన్న గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం 4 సార్లు మన గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక పర్యాయం తిరుపతి పార్లమెంటరీ సభ్యులుగా ఉన్నారు. వారి ఆలోచనల అనుసారం ఒక నిర్ణయం తీసుకుని ఆ విధంగా చేయడం జరిగింది. మరి మీరే చెప్తున్నారు ఇప్పుడు తిరిగి డీమెర్జ్ చేసి గూడూరుని గ్రేడ్ 2కి తీసుకెళ్లాలని తిరోగమనాన్ని పట్టించాలని ఎందుకు మీరు భావిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఒకటి, గూడూరు అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా? గూడూరు ఇంతకుముందు గ్రేడ్ 2గా ఉన్నప్పుడు పరిధి ఎంతవరకు ఉండేది? ఇటు పోతే ఆర్టీసీ బస్టాండు, ఇటు వెళితే సల్లకాలువ బ్రిడ్జి, వెనక్కి వెళితే కోర్టు సెంటరు, ఇటు వెళితే కాలేజీ ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీ. ఈ పర్మిషన్స్ దాటినటువంటి పరిస్థితుల్లో మరి గూడూరు ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? ఈరోజు నేను చెప్పిన పరిధిలో ఒక అంకణం రేటు ఎంత ఉంది? సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి రేట్లు ఉన్నాయా? అదే గూడూరు పట్టణం ఈరోజు ఎంతగానో అభివృద్ధి చెందింది. ఎన్నో కళ్యాణ మండపాలు, ఎన్నో ఫ్యాక్టరీలు, అదేవిధంగా ఎన్నో విద్యా సంస్థలు, ఇవన్నీ గూడూరు గ్రేడ్ 1లో కలిస్తే వాళ్ళు కట్ట మున్సిపాలిటీ ట్యాక్స్ పెరుగుతుంది. వారి దగ్గర నుంచి విరివిగా మనకి ట్యాక్స్ లభిస్తుంది. అదేవిధంగా గూడూరు పరిధి పెరిగి ఈరోజు గ్రేడ్ 1 అయిన దానివల్ల వరగలి చీల్ రోడ్డు వరకు మన గూడూరు పెరిగింది. ఇటు పూటపాళెం పురుటిపాళెం కలిసాయి, అటు దివుపాళెం చౌటపాళెం కలిసాయి, అలాగే ఇటు చెన్నూరు కూడా కలిసింది. మరి ఈ ప్రాంతాల్లో సామాన్య రైతుల భూములు ధరలు పెరుగుతాయి. అదేవిధంగా కొత్త కొత్త లేఅవుట్లు వస్తాయి. ఇప్పుడు మనమే చూస్తున్నాం, సమీపంలో ఉన్నటువంటి అమరావతి హోటల్ పక్కన ఒక లేఅవుట్ వచ్చింది, వరగల చీల్ రోడ్లో ఒక లేఅవుట్ వచ్చింది. సో ఇలాగే చెన్నూరు పక్క కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలా ఊరు పెరిగినట్లయితే
కొత్త కొత్త లేఅవుట్లు వస్తాయి, సామాన్య ప్రజలకు కూడా అంకణం ధర అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరి సామాన్యులు కూడా బ్రతకాల్సినటువంటి ఈ గూడూరులో మరి మీరు ఏం చేయదలుచుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు దయచేసి గూడూరు పట్టణ ప్రజలకు నేను ప్రత్యేకంగా వినవించుకునేది ఏంటంటే, వారు ఇంతకు ముందు ఇప్పుడు ఏం మాట్లాడారు, నేడు ఏం మాట్లాడారు వారం రోజుల క్రితం, ఇంతకు ముందు అంటే 25/10/2019 నాడు ఏం మాట్లాడారు ఒక్కసారి మీరు వీడియో చూడండి. తర్వాత తిరిగి మాట్లాడతాను మీతో. ఎవరిని అడిగి చేశారో కానీ 5 సంవత్సరాల నాడు మరి దేవస్థానమ్మ గారికి కూడా తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ ఈ పక్కన చెన్నూరుని, చిలకూరుని, పోటుపాళెంని, దీవపాళాన్ని వీటిలన్నింటినీ కూడా మున్సిపాలిటీలో మెర్జ్ చేశారు. వాళ్ళ గాంధీనగర్, దీవపాళెం అని అంటే మనకి ఆల్మోస్ట్ మన పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది. చెన్నూరుని తీసుకొచ్చి ఇక్కడ కలపటం అని అనేది మరి వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. అలాగే చిలకూరు మండల్ హెడ్ క్వార్టర్స్ నాకైతే చెప్పలేదు, మరి దేవసేనకి ఏమైనా చెప్పారో నాకు తెలియదు. ఎవరో సలహాలు ఇచ్చారో అప్పుడు. మరి ఇది తీసుకొచ్చిన దానివల్ల ఈ రోజు మున్సిపాలిటీ మీద ఆర్థిక పరిస్థితి మీద దెబ్బ పడిపోయింది. అక్కడ విలేజర్స్ కి దీనివల్ల విజయమోహన్ లేడు కాబట్టి నేను మాట్లాడకూడదు, కానీ ఖచ్చితంగా కూడా వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని వీటిల్ని డీరెగ్యులేట్ చేయటం నా పర్సనల్ ఒపీనియన్. ఇది ఎందువల్లంటే వీటి వల్ల ఎలక్షన్లు లేవు, టౌన్లో 5 సంవత్సరాలు బాడీ లేకుండా పోయింది, ఎవరు స్పెషల్ ఆఫీసుల మీద ఆధారపడాల్సి వస్తూ ఉన్నది. అయితే లక్కీగా ఏంటంటే మన అదృష్టం మంచి కమిషనర్ ఉన్నాడు. ఈ పురపాలక సంఘాన్ని గ్రేడ్ 1గా చేయటంలో ఇమీడియట్ డెసిషన్ తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వందలు మనందరి జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మేమందరం గతంలో జిల్లా కాంగ్రెస్ లో పనిచేసినప్పుడు మాకందరికీ కూడా పిసిసి అధ్యక్షులుగా పనిచేసి ఈరోజు పురపాలక శాఖ మార్చులు ఉన్న బొత్స సత్యనారాయణ గారికి కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి తర్వాత దీన్ని అంతటినీ కూడా సమన్వయపరిచి, అసలు మామూలుగా ఏంటంటే ఏదో ఒక అర్జీ ఇస్తాం, ఎమ్మెల్యే గారికి ఇస్తాం, ఎమ్మెల్యే గారు ఎక్కడో చేర్చేస్తారు, తర్వాత అందరు ఎమ్మెల్యేలు మర్చిపోతారు. కానీ మన శాసనసభ్యులు అట్లా మర్చిపోడు. అక్కడ ఆయనకి ఏదైనా అనిపిస్తే ఫోన్ చేసి మీరు అడగరా మీ పురపాలక సంఘాన్ని గురించి అని నాతో దేవస్థానంతో ఫోన్ చేసి మీరు అడగని నేరుగా మంత్రి గారిని అన్నానని కాన్ఫరెన్స్ ఫోన్లో పెట్టేసేస్తారు. అటువంటి అంత ఒక తపన, ఏదో చేయాలనే తపన ఉంది మన వరప్రసాదరావు గారికి. ముఖ్యంగా ఆయనకి క్రెడిట్ అంతా కూడా ఆయనకే దక్కుతుంది ఖచ్చితంగా కూడా, ఎవరేమనుకున్నా కూడా. మరి అలాగే తన వంతు సహాయ సహకారాలు అందించుంటారు మన పార్లమెంట్ సభ్యులు దుర్గాప్రసాదరావు గారు. ఆయన కూడా ఇక్కడ 4 పర్యాలు శాసనసభ్యులుగా ఉన్నాడు కాబట్టి ఆయన తన వంతు సహాయ సహకారాలు అందించారు. ఆయనకి కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళు కాకుండా సమిష్టి కృషి ఇది. ప్రతి ఒక్కరం కూడా గ్రేడ్ 1 మున్సిపాలిటీ కావాలి. ఇది గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయితే కేంద్రం నుంచి చాలా నిధులు వస్తాయి, అన్ని కూడా అమృత పథకంలో వెళ్ళిపోయినాయి అని ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక సమిష్టి కృషిగా పనిచేసిన మాజీ కౌన్సిలర్లకి, అధికారులకి, అనధికారులకి, పట్టణంలో ఉన్న పుర ప్రముఖులకి అందరికీ కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతావందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దీవపాళెం, పోటుపాళెం, చెన్నూరు ఈ గ్రామాలన్నింటి కూడా విలీనం చేయాల్సిన ప్రక్రియ ఉన్నది. దాన్ని మీరు చేయాల్సిందే. ఇది అనేది చాలా చాలా క్లిష్టమైన ప్రక్రియ. అది వాళ్ళ రెజల్యూషన్లు కావాలి, వాళ్ళు మళ్ళీ అక్కడ పోవాలి, అక్కడి నుంచి మళ్ళీ మున్సిపల్ రెజల్యూషన్లు కావాలి, మరి వారి అందరూ పైనుండి వాళ్ళందరూ కూడా మళ్ళీ వెనక్కి పంపించాలి. ఇవంతా కూడా ఈ క్లిష్టమైన, ఇంతకంటే క్లిష్టమైన చర్యలను కూడా మీరు మీ ఐఏఎస్ మైనస్ అంతా కూడా చూపించి దీన్ని వెంటనే కూడా ఇవన్నీ మనకు వస్తే వాళ్ళ కష్టతరమే. మనం తర్వాత పరిపాలన చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందువల్లంటే రూరల్ ఏరియాలో నుంచి మున్సిపాలిటీలకు వస్తే అయినా కూడా అవన్నీ వచ్చిన రోజే ఒక మన గ్రేడ్ 1 మున్సిపాలిటీ అనే దానికి ఒక సార్థకత వస్తుంది. అమృత పథకం ద్వారా కూడా ఇవన్నీ కూడా ఒక 100 కోట్లు నాకు తెలిసి అమృత పథకంలో వస్తాయి. 100 కోట్లతో ఈ చుట్టుపక్కల పరిసర శివారు ప్రాంతాలని, శివారు గ్రామాలన్నింటినీ కూడా ఒక అద్భుతమైన ఫలితాలు చూపించవచ్చు. నెక్స్ట్ 2024-23 జరగబోయే ఎన్నికల్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మీరెవరో ఓటు అడగకుండానే మీకు ఓటేసేటట్టు నేను చేస్తానని చెప్పి అదే మాదిరి కూడా. గూడూరు పురపాలక సంఘానికి గ్రేడ్ 1 హోదా రావడంతో అందరిలో ఆనందం నెలకొంది. పట్టణాభివృద్ధి జరుగుతుందని ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో భాగంగా పట్టణంలోని పురపాలక కార్యాలయంలో శుక్రవారం సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వరప్రసాదరావు, మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మలు కేక్ను కట్ చేసి పంచిపెట్టారు. కార్మికులకు దుస్తులు, ఇతర వస్తువులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వరప్రసాదరావు, మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, కమిషనర్ ఓబులేసు తదితరులను మాజీ కౌన్సిలర్లు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ గ్రేడ్ 1 అయ్యేందుకు దేవసేనమ్మ, గోపాల్ రెడ్డి తదితరులు ప్రతిక్షణం గుర్తు చేసేవారన్నారు. జనాభా 1,00,000 దాటితే కేంద్రం నుండి నిధులు మంజూరవుతాయన్నారు. పలు ప్రాంతాలు విలీనం అయితేనే ఎంతో ప్రయోజనకరమన్నారు. వాలంటీర్లు ప్రతి పథకాన్ని పేదవాడికి అందించాలని ఆయన వివరించారు. మనకి అడిగిన వెంటనే ఇచ్చిన మన పురపాలక మంత్రివర్యులు, అనుభవస్తులు బొత్స సత్యనారాయణ గారికి కూడా మనకు వందనాలు తెలియజేయాలి. ఆ తరువాత కీలకమైన పాత్ర పోషించింది ఇద్దరులో ఎవరని మాత్రం చెప్పలేము. ఇద్దరు కూడా చాలా ముఖ్యస్తులే. ఎల్సిరి గోపాల్ రెడ్డి గారు, అలాగే దేవసేనమ్మ గారు. నేను చేశాను అంటే నాకు అవును అంటానికి ధైర్యం రావటం లేదు నాకు. ఎందుకంటే దీని వెనకాల ఎవరు ఉన్నారా అంటే ఇచ్చిన వారిని పక్కన పెడితే, ముఖ్యమంత్రి వర్యుల్ని, బొత్స గారిని వారిని పక్కన పెడితే, ప్రతి నిమిషం కూడా నాకు గుర్తు చేస్తూ, ఆ గుర్తు చేసేటప్పుడు నేను ఎన్నికల్లో ఏం మాట్లాడాను అని ఇండైరెక్ట్గా ఆ మాట అని అన్నట్టుగా నాకు ప్రతి నిమిషం గుర్తు చేస్తూ, అని అన్నట్టుగా అంటే మీరు చెప్పారు ఎన్నికల ముందు గ్రేడ్ 1 చేస్తామని అని చెప్తూ గత 5 సంవత్సరాలు 6-7 సంవత్సరాలుగా నాకు అండగా ఉంటున్న అన్న సమాలైన ఎల్సిరి గోపాల్ రెడ్డి గారికి నెక్స్ట్ చెప్పవచ్చు. పురపాలక సంఘం మాజీ చైర్పర్సన్ పొరక దేవసేనమ్మ మాట్లాడుతూ మా హయాంలోనే గ్రేడ్ 1 హోదాకు రిజర్వేషన్ చేయటము ఆనందంగా ఉందన్నారు. ఈ విజయం కౌన్సిల్ మరి అందరిది అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వరప్రసాదరావు చొరవ ఎంతో ఉందని, నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని కొనియాడారు. నిధులు సాధించే సత్తా ఎమ్మెల్యేకు ఉందని తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరూ పురపాలక సంఘం గ్రేడ్ 1 కావాలని కోరుకున్నారన్నారు. ఎమ్మెల్యేతో పాటు గూడూరు శ్రీనివాసులరెడ్డి, మునీంద్రారెడ్డి తదితరులు హోదా కోసం తనకు సహకారం అందించారని దేవసేనమ్మ వివరించారు. ముందుకి కదలటం నాకు గర్వకారణంగా ఉంది. ఈ విజయం మన కౌన్సిల్ అందరికీ 33 మంది కౌన్సిలర్స్ కూడా ఈ కౌన్సిల్ రెజల్యూషన్ చేసిన తర్వాత ఈ ఫైల్ ముందుకు పోయింది. కానీ అది ఎక్కడ చేసింది అక్కడే అనకుండా మన ఎమ్మెల్యే గారు చాలా చక్కగా ఎవరి చేత పని జరుగుతుంది అనే విధంగా చేయించడం జరిగింది. సార్ ఎంతవరకు వచ్చింది అంటే కూడా అంటే మాకేదో అపనమ్మకం అని డైరెక్ట్ మినిస్టర్ గారికే ఫోన్ చేసి ఒక రోజు నాకు ఫోన్ ఇచ్చారు. నేను మాట్లాడినా కానీ నా చేతికి ఇచ్చి మాట్లాడమ్మా మినిస్టర్ గారితో 3 సార్లు 3 కార్యక్రమాలు, దీనికి ఒకసారి అది ఇస్తే మాట్లాడితే తప్పకుండా చేస్తానమ్మా అయిపోతుంది అని చెప్పారు. అదే చాలా 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 ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు చాలా నమ్మకం 100% మన గూడూరు నియోజకవర్గం బాగుపడుతుంది, డెఫినెట్ గా బాగుపడుతుంది. తర్వాత ఇప్పుడు ఈ అమృత్ వీటన్నిటికీ కూడా నిధులు కేంద్రం ద్వారానంటే సాధించే సత్తా మన ఎమ్మెల్యే గారికి ఉంది. డెఫినెట్ గా గూడూరు మాత్రం అభివృద్ధి పదంలో నడిపించేందుకు ముందు అడుగులేస్తారు. నిజంగానే పరిగెత్తాలి ఆయన వెనుక. మెయిన్ గోపాలన్న గారు కానీ, నాగులు కానీ, కౌన్సిలర్స్ మొత్తం అందరూ పార్టీలకి అతీతంగా అందరూ కూడా గ్రేడ్ 1 కావాలి గూడూరు అని కోరుకున్నారు. అయినందుకు చాలా ప్రజలందరికీ కూడా అక్టోబర్ 23 అనేది మన మనసులో నిలిచిపోవాలి. అక్టోబర్ 23 మన గూడూరు గ్రేడ్ 1గా జీవో విడుదల చేయడం జరిగింది. తర్వాత మన గ్రేడ్ 1 అయినందువలన గూడూరు పట్టణం అన్ని కూడా ఎంతో మార్పులు చెందేదానికి అవకాశం ఉంది. దీనిలో మెయిన్ మున్సిపాలిటీ, ఇంజనీరింగ్ సెక్షన్, టౌన్ ప్లానింగ్ సెక్షన్ మీరందరూ ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఇంజనీరింగ్ సెక్షన్ మెయిన్, డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ అన్ని కూడా మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు మెయిన్ మళ్ళా గూడూరు పట్టణానికి సంబంధించి ఇది తీసుకోవాలని కోరుకుంటున్నాను. కాలువలు కానీ, రోడ్లు కానీ ఎక్కడెక్కడ ఏ విధంగా రావాలి అనేది అంతా కూడా మీరు ముందుగానే మ్యాప్ తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత ఫండ్స్ మనకి కేంద్రం నుంచి వస్తాయి. ప్లస్ గ్రేడ్ 1 అయినందువల్ల మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కువ అమౌంట్ కేటాయించేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత మెర్జ్ అయ్యే విషయం కూడా డెఫినెట్ గా చేస్తామని చెప్పడం జరిగింది. ఈ పోటుపాడెము, దివిపాడెము ఇవన్నీ కలిసాయంటే అవి కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. గ్రేడ్ 1 అయినప్పుడు ఫండ్స్ ఎక్కువ వచ్చినప్పుడు ప్రతి దగ్గర కూడా డెవలప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కాకపోతే ఒకటే ఈ మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మేము లేవే అని కొంచెం బాధగా ఉంది. మేము అనుకున్న కార్యక్రమాలన్నీ చక్కగా ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉంటే ప్రతి పని డెఫినెట్ గా జరిగేది.
చేయడానికి అవకాశం ఉన్నప్పుడే గూడూరులో మన ఆఫీస్కి వచ్చి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఎంపీగా ఉన్నప్పుడే చెప్పడం జరిగింది గూడూరుని గ్రేడ్ 1గా చేస్తాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాట మీద నిలబడ్డారు. ఇంతమంది గూడూరు నియోజకవర్గంలో అత్యధికంగా 46,000 మెజార్టీతో గెలిపించినందుకు ఆ ఎమ్మెల్యే గారు కూడా అదే విధంగానే పనిచేస్తున్నారు, జనంతో మమేకమయ్యి. ఎవరంటే కూడా నేను ఒకప్పుడు నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు ఇట్లా ప్రజలతో దగ్గరగా మెలుగుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చూపిస్తున్నా. అదే విధంగా ఇప్పటి ఎమ్మెల్యే జనం మధ్యలో తిరుగుతూ పనులు చేస్తున్నారనే వచ్చింది. నిజంగా చాలా థ్యాంక్స్ సార్. చనిపోయిన నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారిని కూడా మీ చేతలతోటి గుర్తుకు తెచ్చిన ప్రజలందరికీ గుర్తు తెచ్చినందుకు. మిత్రులారా, ఇప్పుడు మీరే చూశారు కదా, మరి న్యాయ అన్యాయాలు మీరే నిర్ణయించండి. మరి ఇలాగా గూడూరు తిరోగమనానికి ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండేటటువంటి నాయకులు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఆ రోజు మరి వారు మాట్లాడుతూ ఈనాటి ఆపద్ధర్మ ఎమ్మెల్యే, ఆనాటి ఎమ్మెల్యే సాక్షాత్తు మహానాయకులు, ప్రజానాయకులు అయినటువంటి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారితో పోల్చడం ఎంతవరకు సమంజసం? వారు ఏం చేశారు, ఏం చేయలేదని గూడూరు ప్రజలందరికీ తెలుసు. ప్రస్తుతం వారిని మీరు ఏ విధంగా తిడుతున్నారో కూడా చూస్తున్నారు. మరి మీరు ఆ విధంగా మాట్లాడి ప్రజల్ని ఈ మభ్యపెట్టి గూడూరుని తిరిగి తిరోగమనాన్ని తీసుకెళ్ళి గూడూరుని తిరిగి గ్రేడ్ 2గా చేయాలని మీరు భావిస్తున్నారా? ఆ రోజు మీరేం మాట్లాడారు? గ్రేడ్ 1 అయినట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు చాలా ఎక్కువ వస్తాయి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన వాటా కూడా ఎక్కువ అవుతుంది, అమృత్ లాంటి స్కీములు కూడా తెచ్చుకోవచ్చు, 100 కోట్ల రూపాయలు, మరి దీంతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేయొచ్చు అని మాట్లాడినటువంటి మీరు ఈరోజు మున్సిపాలిటీ మీద ఆర్థిక భారం పడిపోయింది, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు, బాడీ లేదు అని మాట్లాడుతున్నారు. ఒక పక్క మీరు మున్సిపల్ ఆఫీస్లో కేకులు కట్ చేసుకుని పంచుకుంటున్నప్పుడే వెనుక పక్క నుంచి పురిటిపాలెం నుంచి ఒక వ్యక్తి ద్వారా, చిలకూరు నుంచి ఒక వ్యక్తి ద్వారా, మరి దిగుపాళ్ళ నుంచి ఒక వ్యక్తి ద్వారా కోర్టులో కేసులు వేయించింది ఎవరండి? మీరు కాదా? ఒక్క చెన్నూరు నుంచి మాత్రం ఆ ప్రాంతం కోసం కొంచెం కన్సర్న్ ఉండే మనిషి చెవురు విజయమోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన స్వచ్ఛందంగా కేసు వేశారు. మిగతా ముగ్గురు కూడా మీరు ప్రభావితం చేసి కేసు వేయించిన వ్యక్తులే, ఇందులో ఏమీ తేడా లేదు. ఈ విషయం గూడూరు ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి విఘ్నులైన గూడూరు ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఒక్కటే, అయ్యా మన గూడూరు పరిధి పెరిగి గ్రేడ్ 1 అయినప్పుడు దాన్ని మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నట్లయితే మన ఊరు పెరుగుతుంది, పక్కన ఉండేటువంటి సాధారణ రైతుల భూములకు విలువలు వస్తాయి, కొత్త కొత్త లేఅవుట్లు వస్తాయి, పేద ప్రజలు కూడా అందుబాటులో ఉండేటటువంటి భూమి ధరలు ఉంటాయి. కాబట్టి ఒకసారి మీరందరూ కూడా జరిగిన విషయాలన్నీ తిరిగి పునరాలోచించి ఒకసారి ఆలోచించి మరి మీరందరూ కూడా రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకోవాలి. నాకు సంబంధించినంత వరకు గూడూరు అభివృద్ధి ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లో కూడా గూడూరు గ్రేడ్ 1గా ఉండాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే 39 సంవత్సరాల తర్వాత మనకి మరి ఈ కళ సాకారమైన పరిస్థితుల్లో తిరిగి తిరోగమనానికి వెళ్ళాలా అక్కర్లేదా అనేది విఘ్నులైన గూడూరు ప్రజలే నిర్ణయించాలి. నేనైతే మాత్రం గూడూరు అభివృద్ధినే కోరుకుంటున్నాను. మీరు ప్రజలు మరి గూడూరు పురోభివృద్ధి కావాలనుకునే నాయకులు కావాలా, గూడూరు తిరోగమనాన్ని కోరుకునేటటువంటి నాయకులు కావాలా అనేది మీరే నిర్ణయించి తదనుగుణంగా నిర్ణయం తీసుకుని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తీర్పు చెప్పాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. సెలవు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా పరిపాలించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని సర్వేపల్లి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం మనబోల్లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, అభిమానులు మంత్రి కాకానికి, ఎంపీ గురుమూర్తికి భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ గత తెలుగుదేశం పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి మేలు జరగలేదని, ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయని, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించి
నిర్వహించి మరోసారి ప్రజాసేవ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బొమ్మిడి హరిగోపాల్ రెడ్డి, మండల జేసీఎస్ కన్వీనర్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, జడ్పీటీసీ చిట్టమూరు అనితమ్మ, మండల అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, మండల పిఏసీఎస్ అధ్యక్షులు మారంరెడ్డి ప్రదీప్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ బొమ్మిరెడ్డి మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ కంచి పద్మమ్మ, ఎంపీటీసీ దువ్వూరి రాజేశ్వరమ్మ, వైసీపీ నాయకులు మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, ఎడం మల్లికార్జున్ రెడ్డి, గుండాల ఆదినారాయణ, మన్నెమాల సుధీర్ కుమార్ రెడ్డి, మొంగర రవీంద్రారెడ్డి, కోసూరి కోటేశ్వరరావు గౌడ్, సూరపనేని కిషోర్ నాయుడు, మండలంలోని పలువురు ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బహుశా పాపం కొంతమంది కలలు కంటున్నారు, మరలా మా ప్రభుత్వం వస్తుంది అని. మరలా 20 రోజుల్లో వస్తుంది. 20 రోజులు కాదు కదా, 20 సంవత్సరాలు ఎదురు చూసినా సరే తిరిగి తెలుగుదేశం పార్టీ వచ్చేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేను ధైర్యంగా చెప్తున్నా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో, మరలా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ముఖ్యమంత్రి అవుతాడనేటువంటిది అంతే వాస్తవం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ గమనించాల్సింది, సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా ఈరోజు మీ ఇంటి బిడ్డగా నేను పోటీ చేస్తున్నాను. తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా మన కుటుంబ సభ్యుడిగా సోదరుడు గురుమూర్తి గారు పోటీ చేస్తున్నారు. ఈరోజు నాకు ప్రత్యర్థిగా సోమిరెడ్డి పోటీ చేస్తున్నాడు, గురుమూర్తి గారికి ప్రత్యర్థిగా వరప్రసాద్ గారు పోటీ చేస్తున్నాడు. ఈరోజు మీరు ఒకసారి గమనిస్తే, చంద్రమోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 2019 ఎన్నికల్లో ఓట్లు అడిగాడు, మరలా 2024 ఎన్నికల్లో ఓట్లు అడగడానికి బయటకు వచ్చాడు. కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజల దగ్గరకు వస్తే కరోనా సోకుతుందని భయపడ్డారు. లేదు అల్లీపురం ఇంట్లో ఉంటే ఇక్కడి నుంచి ఎవరైనా పోతే వాళ్ళ ద్వారా కరోనా సోకుతుందని భయపడి అల్లీపురం ఇంటికి తాళం వేసి హైదరాబాద్, బెంగళూరుకు పారిపోయాడు. అటువంటి వ్యక్తి ఈ రోజు వచ్చి నేను పోరాటం చేశానని చెప్పి మాట్లాడుతున్నాడు. మీ అందరికీ ఒకటే విషయం చెప్తున్నా, ఈరోజు కరోనా కష్టకాలంలో ప్రజలను అంటిపెట్టుకుని ఉన్నాం. కరోనా సోకినటువంటి కుటుంబాలకు ధైర్యం చెప్పాం, కరోనా పట్ల అవగాహన కల్పించాం. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుంటే ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే 3 కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం, వంట నూనె పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం మన సర్వేపల్లి నియోజకవర్గం. మీ ఇంటి బిడ్డనైనటువంటి నేను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కొనసాగాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర పట్టుబట్టి ఒప్పించి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించడం జరిగింది. ప్రజాసేవకుడు అనేటువంటి వాడు ప్రజలకు వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి వాడు కాదు, ప్రజలకు ఎటువంటి సమస్య రాకుండా చూడగలిగినటువంటి వాడు నిజమైనటువంటి ప్రజాసేవకుడు. ఆ విధంగా పనిచేసినటువంటి మీ ఇంటి బిడ్డలు మేము అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. తాను చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోలేకపోతున్నాడు. ఈ మధ్య ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ మరలా పాప హెలికాప్టర్లో చంద్రబాబుని పిలిపించి సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరులో మీటింగ్ పెడితే నేను అనుకున్నా, వీళ్ళిద్దరూ ఈ ప్రాంతానికి ఇది చేశామని చెప్తారేమో అనుకుంటే, ఈయనేమో చంద్రబాబు ఏమో హెలికాప్టర్లో వచ్చి అంత ఖర్చు పెట్టుకుని నన్ను తిట్టిపోయాడు. ఆయన వేరే పనే లేదు. చంద్రమోహన్ రెడ్డి ఏమో 4 సార్లు వచ్చారు, ఒకసారి ఓటేసాడు, నేను వెళ్ళిపోతాను, మిమ్మల్ని మీరు లేకపోతే నేను వదిలిపెట్టాను మిమ్మల్ని అంటున్నాడు ఆయన. అంటే ఒకసారి ఓటు వేస్తే నేను ఇంక రాను అంటే, అసలు ఓటు వేయించుకొని రాకుండా ఇప్పుడు 2019 వేయించుకొని 2024 వరకు రానివాడు ఇంకా నేను మీ దగ్గరికి రాను అంటే అసలు మళ్ళీ ఇంకా అసలు ముఖం చూడాల్సినటువంటి పని కూడా లేదు. మొన్నటిదాకా హైదరాబాద్, బెంగళూరు ఉన్నాడు, ఈసారి అమెరికా బిడ్డలో పారిపోతాడు. ఇక్కడి నుంచి నాకేం అవసరం దబ్బా వెళ్తానని చెప్పి. కాబట్టి ఈరోజు మీరు అందరూ గమనించాల్సింది విమర్శలు, అభివృద్ధి. ఈరోజు ఈ గ్రామంలో తిరిగాం, ఎక్కడ మట్టి రోడ్డు లేదు. నేను 2014 నుంచి ఈ గ్రామంలో తిరుగుతున్నా, ఒకటే విషయం చెప్పా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గ్రామాల్లో ఎక్కడ కూడా మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించడం చెప్పా. 400 కోట్ల రూపాయలతో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాం. ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ అవకాశం ఉందో సైడ్ రైలు పూర్తి చేశాం. మరో 25 సంవత్సరాలు త్రాగునీటికి ఇబ్బంది ఉండకూడదని ఈరోజు 100 కోట్ల రూపాయలతో జలజీవన్ మిషన్ కింద ఈరోజు పనులు జరుగుతున్నాయి. మరో 20 సంవత్సరాలు త్రాగునీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రయత్నం చేశాం. సాగునీటి విషయానికి వస్తే చంద్రమోహన్ రెడ్డి ఉన్నాడు, నేను పనిచేసే ఈ ప్రాంతానికి సంబంధించి ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు, నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా. నీళ్లు కావాలి అంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామాల రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. పాపం నీళ్లు వదలక ముందే చంద్రమోహన్ రెడ్డి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు నీళ్లు ఇవ్వలేరు, కండలేరు జలాశయంలో నీళ్లు లేవని అందరికన్నా ముందు స్పీడ్ అయిపోయాడు. పాపం పెట్టేశాడు, ఎట్ట నీళ్ళు ఎవరో నేను చూస్తానన్నాడు. గమ్ముగా ఉన్నాం. రైతులను పిలిచాం, పిలిచి మీకు ఏ విధంగా నీళ్లు కావాలో చెప్పండి, సమావేశం ఏర్పాటు చేసుకోనని చెప్పాం. రైతులే సమావేశం ఏర్పాటు చేసుకొని ఇదిగో మీరు ఈ విధంగా నీళ్లు ఇవ్వండి అంటే ఒక్క రైతు కూడా నాకు సాగునీరు అందలేదనేటువంటి మాట వినిపించకుండా, ఒక్క దగ్గర ఒక చిన్న ఆందోళన జరగకుండా
ఒక్క సెంటు పొలం ఎండిపోకుండా కండలేరు జలాశయంలో నీరు అడుగుంటున్నా సమగ్రంగా సంపూర్ణంగా సాగునీరు అందించి పంటలు పండించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎన్నికల్లో ఒకసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. రెండవసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి ఆలోచన చేయాల్సింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ కుటుంబానికైనా సరే సంక్షేమ పథకాలు అమలయ్యాయా, ఆర్థిక పరమైనటువంటి సహాయం అందిందా అనేటువంటిది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రబాబు అనేటువంటి వాడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఎప్పుడు కూడా ప్రజలకు సంబంధించి నేను ఇది చెయ్యాలనేటువంటి ఆలోచన లేనటువంటి వాడు, ప్రజలకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచన చెయ్యనటువంటి వాడు. ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు మీకు తెలుసు. 2014 ఎన్నికలకు ముందు రైతులకు సంబంధించి రుణమాఫీని రైతులను మోసం చేశాడు, మహిళలకు సంబంధించి రుణమాఫీని మహిళలను మోసం చేశాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నాడు ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశాడు, నిరుద్యోగ వృత్తిని ₹1 ఇవ్వకుండా ఎగ్గొట్టాడు, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తానని ఆడబిడ్డలకు పాపం పుట్టినటువంటి ఆడబిడ్డలకు ద్రోహం చేశాడు, మోసం చేశాడు. కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు మరలా వచ్చి కొత్తగా ఏదో రాజకీయాలకు వస్తున్నట్టుగా ఇంతకుముందు ఇప్పుడు పదవులు తీసుకున్నట్టుగా కాకుండా మీరు నాకు అవకాశం ఇస్తే మరలా నేను ముఖ్యమంత్రిని అయితే ఇవన్నీ చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు 2019లో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. రైతులకు సంబంధించి 4 విడతల్లో రైతు భరోసా 50,000 ఇస్తానంటే 67,500 రూపాయలు రైతుల చేతులు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే కాదా ఒక్కసారి మీరు ఆలోచించారు. మహిళలకు సంబంధించి మీరున్నటువంటి బకాయిలు 4 విడతల్లో మీకు తిరిగి చెల్లించేస్తానని 4 విడతల్లో మహిళలకు సంబంధించినటువంటి బకాయిలు చెల్లించి ఈ రోజు మీ ఓట్లు నాకు వేయండి అని అక్క చెల్లెమ్మల దగ్గరికి ధైర్యంగా రాగలిగినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి ఈ రోజు 18,750 రూపాయలకి 4 విడతల్లో 75,000 రూపాయలు ఇచ్చాడు. పిల్లలు చదువుకుంటే అమ్మఒడి 15,000 రూపాయలు ఇచ్చాడు. కాలేజ్ చదివేటువంటి బిడ్డలకు విద్యా దీవెన ఇచ్చాడు. హాస్టల్లో ఉండేటువంటి బిడ్డలకు వసతి దీవెన ఇచ్చాడు. రజకులు న్యాయ బ్రాహ్మణులు టైలర్లకి ప్రతి సంవత్సరం పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అన్న చెప్పిన విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కటి మీరు విన్నారు. నేనైతే ఒక్కటే చెప్పదలుచుకున్నాను, గత ప్రభుత్వాలు ఏ విధంగా ప్రజలకి మేలు చేశాయి, ఇప్పుడున్నటువంటి జగనన్న ప్రభుత్వం ఏ విధంగా మేలు చేసింది, సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి గోవర్ధన్ అన్నకు ముందున్నటువంటి శాసనసభ్యులు కానీ ఇతర రాజకీయ ప్రముఖులు కానీ ఎలాంటి అభివృద్ధి పనులు ఈ నియోజకవర్గంలో చేశారన్నది మీరు క్లియర్ కట్గా గమనించండి. ఈరోజు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా కలిగి తిరుగుతూ ఉంటే సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి అన్ని అభివృద్ధి పనులు ఏ నియోజకవర్గంలో జరగలేదు. ఇది సత్యం. ఏ ఊర్లోకి పోయినా సైడ్ డ్రైన్స్ కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, తాగునీటికి సంబంధించినటువంటి ఇది కావచ్చు, పక్క ఇళ్ళు కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, చివరకు సంక్షేమ పథకాలు కూడా ఏ ఒక్కరికి మిస్ కాకుండా మొత్తం చూసుకొని సర్వేపల్లి నియోజకవర్గాన్ని తన కుటుంబ సభ్యుల్లాగా భావిస్తూ ఒక కుటుంబ పెద్దలాగా ప్రతి ఒక్కరికి ఏ కష్టం లేకుండా చూసుకుంటున్నటువంటి గోవర్ధన్ అన్న లాంటి రాజకీయ నాయకుడు నాకు తెలిసి చాలా అరుదు. మొత్తం ఈ పార్లమెంట్ నియోజకవర్గం కానీ మొత్తం రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాల్లో 2012 నుంచి తిరుగుతూ ఉన్నారు జగనన్నతో పాటు. ఎందుకంటే ఇంత సమగ్ర అభివృద్ధి ఒక రాజకీయ నాయకుడికి చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని, చాలా సవాళ్లతో కూడుకున్న పని. ఎన్నో డిపార్ట్మెంట్లు, ఎన్నో ఏజెన్సీస్ కోఆర్డినేట్ చేయాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. కానీ అటువంటి కార్యక్రమాన్ని సుసాధ్యం చేసి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి అభివృద్ధి ఫలాలు అందించినటువంటి ఏకైక నాయకుడు గోవర్ధన్ అన్న. ఖచ్చితంగా ఇప్పుడు సర్వేపల్లి నియోజకవర్గానికే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి ముఖాల్లో చిరునవ్వుని నింపినటువంటి గొప్ప రాజకీయవేత్త గోవర్ధన్ అన్న. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి వ్యవసాయ శాఖ దాదాపు ఈ రాష్ట్రంలో 80% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. సో ఇంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి శాఖని అత్యంత సమర్థవంతంగా అడ్మినిస్ట్రేట్ చేస్తూ రైతులకు కావాల్సినటువంటి అన్ని అవసరాలను తీస్తూ అతి ముఖ్యంగా మద్దతు ధర విషయంలో ఎక్కడ రాజీ పోకుండా రైతులు ఎవరు నష్టపోకుండా ఇచ్చినటువంటి ఘనత గోవర్ధన్ అన్నది. ఈసారి కూడా దయవుంచి మీ అందరి ఆశీస్సులు గోవర్ధన్ అన్న మీద ఉండి ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి
రాబోయే రోజుల్లో ఇంకా మంచి పోర్ట్ఫోలియోని ఆయన మంత్రివర్గంలో తీసుకొని ఇంకా రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేస్తూ రాష్ట్రాన్ని తన శాఖ పరంగా అభివృద్ధి పరంలో తీసుకుని పోగలడు. ఖచ్చితంగా నాకు కూడా ఒక ఓటుని ఫ్యాన్ గుర్తు మీద వేసి పార్లమెంట్కి పంపించి మళ్ళీ మీ ముందు మాట్లాడే అవకాశాన్ని కల్పించండి. మీరు ఈ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి బై ఎలక్షన్లో ఈ 7 నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం. మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఎక్కడా కూడా దుర్వినియోగం చేయకుండా, ఎక్కడా కూడా స్వార్థ ప్రయోజనాలకి పనిచేయకుండా ఈ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి జగనన్న నాయకత్వంలో గోవర్ధనన్న యొక్క దిశానిర్దేశంతో ఆయన యొక్క గైడెన్స్తో ఈ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి రకరకాలైనటువంటి నిధులను తీసుకురావడం జరిగింది. దాదాపుగా 742 కిలోమీటర్ల హైవే కనెక్టివిటీ, దాదాపుగా 17,000 కోట్ల రూపాయలతో ఈరోజు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే రైల్వే స్టేషన్లు కావచ్చు, బస్ స్టాప్లు కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని 100 కోట్లతో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇలా మొత్తంగా తీసుకుంటే దాదాపుగా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి 20,000 కోట్ల రూపాయల నిధులను తీసుకురాగలిగాం ఈ 5 సంవత్సరాల్లో జగనన్న నాయకత్వంలో. ప్రజలందరూ మా నమ్మకం భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి అని సంతోషంగా తెలియజేస్తున్నారని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ తెలిపారు. గూడూరు పట్టణంలోని 14వ వార్డు కృష్ణమందిరం నుండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, మేరిగ మురళి తనయుడు రేవంత్ చక్రవర్తి ప్రచారం నిర్వహించారు. ముందుగా కృష్ణమందిరంలో పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం గడప గడపకు వెళ్లి వైసీపీ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మేరిగ మురళి మాట్లాడుతూ ప్రతి గడపలో జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు అభిమానాన్ని తెలియజేస్తున్నారని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని, పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి అని మరలా ముఖ్యమంత్రిగా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ ప్రచారంలో నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, బత్తిని విజయ్ కుమార్, నాగులు, గిరిబాబు, సురేష్, వాయిగండ్ల నాగరాజు, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళల్లో గొప్పగా నిరాజనం కనబడుతుంది. జగన్ అంటే చాలా మంచి వాతావరణం కనబడుతుంది వాళ్ళలో. మరి ఆయన మీద ఎందుకు అంత గొప్ప శ్రద్ధ వచ్చిందంటే మహిళా పక్షపాతం కావడం. జగన్ ప్రతి విషయంలో కూడా మరి సామూహికంగా ఉంటారు కాబట్టి వాళ్ళు గౌరవించాలని చెప్పి ఒక గొప్ప వాతావరణం ఎక్కడికి వెళ్ళకుండా మహిళలు మరి గౌరవించడం జరిగిందని కూడా నేను మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచిస్తున్నారు, ఎవరిని నమ్మొచ్చు, ఎవరు మన భవిష్యత్తు అనే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని జగనన్నే మా నమ్మకం, జగనన్నే మా భవిష్యత్తు అంటూ ముందుకెళ్తున్నారు. మరి చంద్రబాబు గారి ఆలోచనలు కానీ అవి ఎవరికి నచ్చడం లేదు, ఆయన మాటలు నమ్మే పరిస్థితి కనబడడం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో, 2వ మేనిఫెస్టో పెట్టిన టీఆర్ఎస్కు సంబంధించినటువంటి మేనిఫెస్టోలు అన్ని విషయాలు సవివరంగా వివరించడం జరిగింది. ఆయన ఉన్న పథకాలని కంటిన్యూ చేస్తూ ప్రతిదీ కూడా పెంచుకుంటూ పోవడం జరిగింది. అవన్నీ ఆయన మేనిఫెస్టో అంటే ఆయన మొదట్లో చెప్పినట్టుగా భగవద్గీత, ఖురాన్, బైబుల్ ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఒక పార్టీ మేనిఫెస్టో కూడా అంత పవిత్రంగా ఉండాలి, అంత నమ్మకంగా ఉండాలని గొప్ప ఆలోచన. ఈరోజు మన మేరిగ మురళి గారి ఆధ్వర్యంలో 14వ వార్డు మన బొమ్మిడి శ్రీనివాసు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. గూడూరులో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంతో స్పందన ఉంది. ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ప్రతి కుటుంబం లబ్ధి పొందుతుంది కాబట్టి ప్రతి
గూడూరులో తిరిగిన ప్రతి దగ్గర కూడా స్పందన చాలా బాగుంది. ఇప్పుడు మన గూడూరు పట్టణంలో మన నియోజకవర్గానికి మేరికి మురళి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టడం జరిగింది. అదేవిధంగా గురుమూర్తి గారిని ఎంపీ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. ఇద్దరు కూడా చాలా మంచి వ్యక్తులు, సౌమ్యులు, చాలా శాంతి సహనం ఉన్నవాళ్ళు. ఆ సహనం ఉంటే, ఆ సహనం నేర్పు అనేది ఉంటేనే ఏ పనైనా విజయవంతంగా చేయగలుగుతారు. అలాంటి మంచి వ్యక్తుల్ని మనకి అభ్యర్థులుగా పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడడం కొంచెం మాట్లాడవచ్చు. ఇక్కడికి వచ్చిన ఎంతటి ఘనసాగతాలు పైకి మొదలన్నా పేద ప్రజల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేద ప్రజల శిక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ముసలి వాళ్ళకి మొట్టమొదట పట్టించాలని, వికలాంగులు పట్టించాలని, వితంతులు విలగలాడాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికమైన అద్భుతమైన ఆపించి ఇంటి దాకా రానియకుండా శాపగ్రస్తులు చేసి జనాల్ని ఇంతటి ఎండలో చర్మం కాలిపోతున్న ఎండలండి బయట ఈ బయటకు తెచ్చుకోగలరా? వాళ్ళకి టెక్నికల్ గా కార్డు తీయడం, కార్డు వాడడం తెలుస్తుంది. ఏ అకౌంట్లో డబ్బులు పడేది తెలుస్తుంది. గత 10 రోజుల్లో వాకాడులో కానీ, చిన్నపూర్లో కానీ, గుడూరులో కానీ పెన్షన్ రావట్లేదయ్యా, ఏం చేయాలని అడుగుతున్నారు. అంటే వాళ్ళు పెన్షన్ పడిన విషయం కూడా తెలియదు. అంటే పథకాన్ని ఆపించి ఎంతసేపు పేద ప్రజలు కష్టానికి గురవ్వాలి, పెద్దన్నారు పెరుగుతూ ఉండాలి, మనకు ముడపలు అందిస్తూ ఉండాలి. ఇలాంటి ఒక ప్రభుత్వం, ఇలాంటి ఒక అహంకారపూరితమైన నాయకుల ఒక చోట జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల శ్రేయస్సే పదవి, మొత్తం మీద వాళ్ళ చిరునవ్వు ముఖ్యమంత్రి అని అనుకునే ఒక అద్భుతమైన నాయకుడు. ఆయన నిర్ణయించుకునే ఇద్దరు నాయకుడు గురుమూర్తి గారు కానీ, మేరీ మురళి గారు కానీ, నేను ఆయన కొడుకు కంటే ఆయన భక్తులతో మాట్లాడుతున్నప్పుడు మేరీ మురళి గారు గత 10 ఏళ్ళుగా గూడూరు అభివృద్ధి చేస్తే చూద్దాం, గూడూరు అభివృద్ధి కోసం పాటుపడాలని భుజాల మీద ఇద్దరు నాయకుల్ని 2014లో 2019లో గెలిపించి గూడూరు రూపురేఖలు మార్చుకుందాం అనుకుంటే వాళ్ళ పార్టీ మారిపోయారు, నాన్నగారు డిసప్పాయింట్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మురళన్న వాళ్ళు వీళ్ళెందుకు, మీది కదా గూడూరు, మీరు కదా వదసారి గూడూరుకి, గూడూరు రూపురేఖలు మార్చండి, వారాల్లో ఉన్న ఇబ్బందులు పోగొట్టండి, ఇబ్బంది అనే పదాన్ని ఇంట్లో రానికుండా కష్టం కాంపౌండ్ వాల్ దాటకుండా చూసుకోండి అనే ఒక అవకాశాన్ని ఇచ్చి ఈరోజు మేరీ మురళి గారిని, గురుమూర్తి గారిని మన పార్లమెంట్ అభ్యర్థిగా, శాసనసభ అభ్యర్థిగా పంపించినందుకు ముందుగా ఈ స్వాగతాన్ని చూస్తుంటే ఇది ప్రచారం కంటే కూడా విజయయాత్రలా ఉంది. మేరీ మురళి గారు ఖచ్చితంగా గూడూరులో అందరూ మా బిడ్డ అని చెప్పి గుర్తుపెట్టుకొని తాను గుర్తుకు ఓటేసి మేరీ మురళి గారిని, గురుమూర్తి గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నిలిపిస్తారని కోరుకుంటూ మనకి ఒకటే తెలుపుకుంటున్నామా, మనకు ఒకటే గుర్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి వ్యక్తిని, అందరినీ సమానంగా ఆదించే వ్యక్తిని, పేద ప్రజల పట్ల ఒక మంచి గౌరవభావం కలిగిన వ్యక్తిని మన ఎమ్మెల్యే అభ్యర్థిగా మేరీ మురళి గారిని నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా కాలానికి ఒక మంచి వ్యక్తిని మన ఎమ్మెల్యేగా చూడబోతున్నాం. ఈ అందరి ఆశీర్వాదాలతో మన నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా, అలాగే గురుమూర్తి గారి ఎంపీ అభ్యర్థిగా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి కార్యక్రమం ఇవ్వాలని కోరుకున్నాం. అభివృద్ధి, సంక్షేమం, సాంఘిక వాతావరణంలో ప్రజాసేవం, ఈ 3 కూడా ఎంత ముఖ్యం. దేనికైనా కూడా మురళి గారు ప్రత్యేకంగా చెప్తున్నారు, ఎక్కడ మీటింగ్లు పెట్టినా గూడూరులో సాంఘికమైన వాతావరణంలో వ్యాపారస్తులు కానీ, ఇతర వర్గాలు కానీ వారి కార్యక్రమాలు చేస్తారు. నా ముందు
పూర్తి సహకారం అందిస్తారని చెప్తున్నారు. ఇది ప్రత్యేకంగా అందరూ గమనించాల్సిన విషయంగా నేను తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు జగన్మోహన్ గారికి అందించాలని, అలాగే మురళి గారిని ఎమ్మెల్యేగా యువమూర్తి గారిని ఎంపీగా గెలుపు జగన్మోహన్ గారిని మరొకసారి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేదానికి మీరందరూ సహాయం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పట్టణ అధ్యక్షులు మన బ్రహ్మ శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా 14వ వార్డు నందు ఇప్పుడు జరుగుతున్నటువంటి 13వ తారీఖు జరుగుతున్న ఎలక్షన్కి 4 రోజుల నుంచి ఉపయోగపట్నంలో ఎలక్షన్ క్యాంపెయిన్. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో మేము పోతున్నటువంటి ప్రతి పెద్దలు గౌరవనీయులు 3 నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీరు మురళి గారి యొక్క సరైన రేవంత్ సారథ్యంలో మేము దాదాపు 33 వార్డులో ఇంచుమించు 25 వార్డులు కంప్లీట్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలను చూసి వాళ్ళు మాకు స్వాగతం పలుకుతున్నారు. దానికి నిదర్శనం ఇప్పుడున్నటువంటి ప్రజలు మాకు పలుకుతున్నటువంటి స్వాగతమే రేపు జగన్మోహన్ రెడ్డి గారికి విజయం రాదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఒకటే చెప్తున్నాం, మేము ఖచ్చితంగా 3 నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ విజయం సాధిస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చినటువంటి ఈ రోజు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాన్ని చూసేటువంటి ప్రతి ఒక్కరిని ధన్యవాదాలు. మనందరం కూడా చూస్తున్నాం, దాదాపు నేను బీసీ సామాజిక వర్గానికి నన్ను ఈ రోజు పట్టణాధ్యక్షుడుగా కంటిన్యూగా సాధిస్తారంటే పెద్దలు మేలు ఆ రోజు నాకు పట్టణ అధ్యక్షుడుగా పదవించాడు. ఈ రోజు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటున్నందుకు, ఆయనకి క్యాన్వాస్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క 3 నియోజకవర్గం నుంచి వేరు నుండి తిరుపతి పార్లమెంట్ నుంచి మధ్య గురుమూర్తి గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు సర్కారు కార్పొరేషన్ చైర్పర్సన్ పనగా జయచంద్ర గారు, పెద్దలు గౌరవనీయులు చెరువు విజయనారాయణ గారు, పెద్ద విజయనారాయణ నాయకులు, మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గత టీడీపీ ప్రభుత్వంలో 8వ వార్డులో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, అనేక మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం ఇవ్వటం జరిగిందని గూడూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని 8వ వార్డులో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ ప్రచారం నిర్వహించారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ పథకాలను వివరించారు. జశ్వంత్ కుమార్ మాట్లాడుతూ 8వ వార్డు ప్రజలకు నా కుటుంబంతో ఎంతో అనుబంధం ఉందని, ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా పాసం సునీల్ కుమార్ అందుబాటులో ఉండేవారని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో వారిలో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, లక్షలాది రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి అందించడం జరిగిందని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ను, ఎంపీగా వరప్రసాద్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో మాజీ కౌన్సిలర్ భారతి, సుబ్బమ్మ, శ్రీదేవి, రాఘవ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ముందు అందరూ చెప్తాను, క్షమించండి, అక్కడ లేట్ అయిపోవడం వల్ల జనాలందరికీ లేట్ రావడం జరిగింది. కానీ 7:30 అయినా 8 అయినా కానీ ఒకరోజు కలిగే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకున్న అభిమానం వల్ల వంటిది. నాన్న కానీ, తెలుగుదేశం పార్టీ అన్నా కానీ, ఇక్కడ కార్యకర్తలు ఎంతమందో మన ఇంటి బంధువులు, మన కుటుంబీకులే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే చూస్తూ ఉన్నాం, నిన్న జరిగింది 7, మొన్న జరిగిన 7, నిన్న 1, ఈరోజు 8. ఇవన్నీ మా కుటుంబీకుల వార్డులు. ఎందుకంటే మన దగ్గరగా ఉండేవాళ్ళు, ఎక్కడికైనా 10 అడుగులు వేసి ఇంటికి వచ్చే వాళ్ళందరూ. అందరూ నేను ఎట్లా కాకపోయినా ఒక వారం ఎవరో ఒకరిని చూస్తూ ఉంటాం. అందరు పేర్లతో పరిచయం ఉన్న వ్యక్తులతోనే తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని ఓటు అడిగే పరిస్థితి లేదమ్మా. మా నాన్నది 3వ నెంబర్ తల్లి, బ్యాలెట్ నెంబరు. అది చెప్పడానికే వచ్చిన తల్లి, 3వ నెంబర్ బ్యాలెట్ నెంబరు. ఎందుకంటే ఇబ్బంది లేదమ్మా. ఎందుకంటే పోయినసారి ఒకరో తప్పు చేసామమ్మా. తప్పు చేసి ఆ ఫ్యాన్కి వేయడం జరిగింది ఓటు. దానికోసం మనకు 5 సంవత్సరాలు మనకు జరిగిన నష్టం ఏదో తెలిసింది. అది తెలుసుకొని ఇప్పుడు ఇంకోసారి వేసేదానికైతే ఎవరు సిద్ధంగా లేరు. పైన వచ్చేది కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఎమ్మెల్యేగా అయ్యేది పాసం సునీల్ కుమార్. దాంట్లో మనం అందరూ ఈ 3 వార్డులో అఖండ మెజారిటీ 10% కాదు కదా, ఒక్క ఓటు కూడా
మిస్ అవ్వకూడదు తల్లి. ఇంటింటికి పక్కన ఇళ్ళందరికీ చెప్పండి. ఎందుకంటే ఆయనకి మీకు 10 అడుగుల్లో అందుబాటులో ఉండే నాయకుడు తల్లి. ఇక్కడి నుంచి 10 అడుగులు మా ఇల్లు. ఎవరికి ఏ సమస్య వచ్చినా, మీ ఇంట్లో ఏ సమస్య వచ్చినా, పండగ వచ్చినా, చావు వచ్చినా, మీ పక్కన ఉండే వ్యక్తి అయినా అదొక్కటి గుర్తుపెట్టుకోండి తల్లి. మీకు ఏ సమయంలో అయినా, రాత్రి అయినా, పగలైనా, ఏ సమయంలో ఫోన్ ఎత్తే వ్యక్తి నేను ముందే చెప్పే మా నాన్న ఫోన్ నెంబర్ అందరికీ తెలుసు. ఇక్కడ ఇబ్బందే లేదు. అదొక్కటి నాన్న. ఎవరు టూరిస్టులు వస్తూ ఉంటారమ్మా, వచ్చి ఇప్పుడేదో ఎలక్షన్కి 2000 ఇస్తాం, 3000 ఇస్తాం, 4000 ఇస్తాం ఓటు, ఆ డబ్బులన్నీ మనమే తల్లి. తీసుకోండి, ఇబ్బందే లే. ఆ డబ్బులన్నీ తీసుకోండి. ఆ డబ్బులన్నీ మన దగ్గర తీసుకోండి. డబ్బులే ఆ డబ్బులన్నీ తీసుకోండి. లాస్ట్కి ఎవరికి ఓటు వేయాలో అందరికీ తెలుసు. మనం ఎందుకంటే పేదవాళ్ళం అమ్మ. రాత్రి లాస్ట్లో ఒక ఓటుకి ఆ డబ్బులు 3000 కోసం మనం ఏదో ప్రలోభపడిపోతాం అనుకుంటారు. ఇబ్బందే లే. అందరికీ మనసులో ఎక్కడ ఓటు వేయాలో అందరికీ తెలుసు. ఇబ్బందే లేదు. మీరందరూ మీ మీద నమ్మకం నాకుందమ్మా. నాన్నకి నా మీద అందుకే 3 సార్లు ఫస్ట్ అమ్మ వచ్చింది, 2వ సారి నేను రావడం. భారత అక్కలు రోజు తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక్క ఓటు కూడా మిస్ అవ్వదని నమ్మకం. అందుకే మళ్ళీ వచ్చి లాస్ట్లో కూడా కనిపించిపోతా ఉన్నా తల్లి. అందరికీ చేతులెత్తి మొక్కుతా ఉన్నానమ్మా. మీ అమూల్యమైన ఓటును తల్లి వేస్ట్ చేసుకోకండి అమ్మా. వేస్ట్ చేసుకోమాకండి. నాకు నమ్మకం ఉంది లాస్ట్లో వచ్చి ఆ 3000 4000 అయితే మీరు లొంగిపోరని. ఎందుకంటే మీకు ఎవరు మీ వ్యక్తిగా ఉండాలో, ఎవరు మీ ఎమ్మెల్యేగా ఉండాలో మీ అందరికీ తెలుస్తుంది. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఇంటింటికి వెళ్ళి మన మేనిఫెస్టో ఇస్తే చాలు. మన మేనిఫెస్టో చదివితే చాలు. ఓటేయాలనుకుంటారు, మన మేనిఫెస్టో చదివితే చాలు. చదువుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు. మేనిఫెస్టో ఇవ్వండి ఇంటికి. చదువులేని వాళ్ళకి ఒక్కటే చెప్పండి ఒక్కసారి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు తెలుగుదేశం కార్యకర్తే. ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళి పక్కింటి వాళ్ళు కూడా మీరు మాట్లాడి, వాళ్ళు వేరే వాళ్ళు అటు ఇటు అయినా ఓట్లని మీరు మాట్లాడి ఇప్పించండి అమ్మా. వాళ్ళు మీరు ఒక్కసారి మన మేనిఫెస్టో చెప్తే చాలు తల్లి. మరి ఇంకేం అవసరం లేదు. వాళ్ళు చేసింది కూడా చెప్పాలి. మన మేనిఫెస్టో మనం ఏం చేయబోతున్నాం అని తెలిస్తే చాలు, ఓటేస్తారమ్మా. అందరి 3 రోజులు కష్టపడండి. ఏమి ఉండదు. మనమే గెలవబోతున్నాం. పైన ప్రభుత్వం మనకు వస్తుంది. అరవ పనులు ఇంకేమైనా ఉన్నా చేసుకుని వాటిలో భారతం అన్నీ చేసింది. అది అందరికీ తెలుసు. ఇంటికి లైట్లు వేసుకున్నా కానీ కొలాయిలు ఎవరెవరికి లేవు. ఈ వార్డులు 3 వార్డులు ముఖ్యంగా ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చినాడు, ఎంతమంది లోన్లు ఇచ్చినారు, ఇండివిజువల్గా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క లోన్ ప్రకారం వచ్చున్నాయి. ఎవరు 61 మిస్ అయ్యంటే క్షమించండి తల్లి. ఈసారి మళ్ళీ మన ప్రభుత్వం వస్తే అన్ని వాళ్ళ లోన్లు కానీ ఏమైనా ఉండి చేయిస్తాం. ప్రతి ఇంటింటికి భారత అంటే ఇప్పుడు చెప్పినట్టు ఫైళ్ళు తీసుకెళ్ళాడమ్మా. ఎవరికో ఫైళ్ళు వేరే పనులు చేసుకోవడానికి కాదు. అవి ఒక్కొక్కరికి హాస్పిటల్కి పోయిన సీఎం రిలీఫ్ ఫండ్కి 3 లక్షలు 4 లక్షలు హార్ట్ సర్జరీలకి, మెడికల్ బిల్లులకి, ఎవరెవరికైతే అవి ఆరోగ్యశ్రీ కింద రావో అవన్నీ సపరేట్ రిలీఫ్ ఫండ్ కింద ఇప్పించుకొని తీసుకొచ్చున్నాం. అవన్నీ ఒక్కసారి గుర్తించుకోండి తల్లి. పోయినసారి తప్పు చేసాం, పోయినసారి తప్పు అయిపోయింది. ఈసారి మాత్రం కుమారుడు ఈరోజు ఎన్నో వాటికి ఇంటింటి ప్రచారానికి ఇచ్చేశారు. ఇక్కడ ఇచ్చేసిన 8వ వార్డు ప్రజలకైతేమి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం మహిళా నాయకురాళ్ళకి, అందరికీ తెలుగుదేశం పార్టీ నా కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా మేము ఒకటి చెప్తున్నాము. 2014లో చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంది, 2019 నుంచి ఇప్పటి వరకు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఉంది ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ 4 సంవత్సరాలు ఈ రాష్ట్ర పరిపాలన, ఈ ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ఈరోజు సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. ఇవన్నీ మేము గత 3 నెలల నుంచి ప్రజల్లోకి తీసుకోబోతున్నాం. మీరందరూ గుర్తించి అంతేకాకుండా సునీల్ కుమార్ గారు మన లోకల్ నాయకుడు, మన అశోక్ నగర్లో పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. గతంలో చైర్మన్గా, ముందు యువ కాలేజీలో యువ నాయకుడిగా చైర్మన్ గాను 2019 నుండి 24 వరకు ఈ 58 నెలల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధానమంత్రి 90% మోడీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ పథకాలేనని రాష్ట్ర బీజేపీ కార్యదర్శి గూడూరు నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ అయిన శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని విద్యానగర్లో స్థానిక బీజేపీ నాయకుల సమక్షంలో పత్రికల వారితో మాట్లాడుతూ ఈ క్రింది విషయాలు వెల్లడించారు. జాతీయ ఆహార పథకం, గరీబ్ కళ్యాణ్ యోజన పథకం, ఆయుష్మాన్ భారత్ పథకం, గ్రామీణ రూరల్ అభియాన్ పథకం, ఇటీవల కాలంలో నిర్మించిన రైతు భరోసా హెల్త్ క్లినిక్ కట్టడాలు సైతం కేంద్ర ప్రభుత్వ నిధులేనన్నారు. ఇవి తాను ప్రవేశపెట్టిన పథకాలేనని, అన్నింటిపై తన ఫోటోలు వేసుకుంటూ తనకు సంబంధించిన పత్రికల్లో, ఛానళ్లలో డబ్బా వాయించుకున్నారని ముఖ్యమంత్రి జగన్పై మండిపడ్డారు. ముస్లింలకు సంబంధించిన ట్రిపుల్ తలాక్ ఘోర విపత్కర పరిణామాలను రద్దు చేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనన్నారు. దేశమంతా సంక్షేమ పథకాలను అమలుపరిచి పేదల ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసిన ఘనత మన ప్రధాని మోడీ గారిదేనన్నారు.
కాశ్మీర్కు సంబంధించిన 370 ఆర్టికల్కు చరమగీతం పాడిన మోడీ ఈ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి 370 పార్లమెంట్ సీట్లతో పాటు ఎన్డీఏకి 430 సీట్లు వస్తాయని, మరలా మోడీ ప్రధానమంత్రి అయ్యి మన దేశం ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపబడుతుందన్నటంలో సందేహం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా స్థానిక నాయకులు గాలి ప్రకాష్ నాయుడు, పనబాక కోటేశ్వరరావు, గిరిరెడ్డి, కోటారెడ్డి, అంబరీష, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత విద్యాదీవెన అని చెప్తా ఉన్నావు. బ్యాగులు ఇచ్చారు పిల్లలకి. 12 వస్తువులు ఉంటే పిల్లలకు సంబంధించి 11 వస్తువులు నరేంద్ర మోడీ పథకం కింద ఇచ్చిన డబ్బులు అవి. ఆడబ్బ పథకం కూడా మాదే. తర్వాత 7 అంగన్వాడీ పథకాలు ఏవైతే ఉన్నాయో పౌష్టికాహారం కింద గర్భిణీ స్త్రీలకు వాళ్ళకి ఇచ్చేటటువంటి అంగన్వాడీకి సంబంధించి కోడిగుడ్లు కానీ, ఫార్టిఫైడ్ రైస్ కానీ, బియ్యం కానీ, ఆయిల్ కానీ, కందిపప్పు అవి మొత్తం మావే. అంగన్వాడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా ఉంటే దాని మీద కూడా గుడ్ల మీద కూడా స్టిక్కర్లు వేసుకున్నావు. స్టిక్కర్ వేసుకుని జగన్ కొట్టేయాలా? డబ్బులు ఇచ్చే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కొట్టేయాలా? అలానే మీకు అంగన్వాడీ పిల్లలకి ఇచ్చేటువంటి మధ్యాహ్న భోజన పథకం నువ్వు ఇస్తున్నట్టు చెప్తా ఉన్నావు. దాని పేరు ప్రధానమంత్రి పోషణ అభియాన్ పథకం. ఆ పథకం కూడా మాదే. దాన్ని కూడా కాపీ కొట్టుకున్నారు. తర్వాత అంగన్వాడీకి సంబంధించినటువంటి మహిళలకి గర్భస్థంగా ఉన్నప్పుడు ఇచ్చేటువంటి ఆహారం మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. దాని మీద కూడా ఇచ్చే కాగితాల మీద బొమ్మలు వేసుకున్నాం. తర్వాత మహిళలు పాపం డెలివరీ అయినప్పుడు చిన్న వెనుకబడిన తరగతుల వాళ్ళు, బీసీ, ఎస్టీ, మైనారిటీలు డెలివరీ అప్పుడు ఇబ్బంది పడతారు. 5,000 రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్న మాతృవందన యోజన పథకం కింద. మాతృవందన యోజన పథకానికి పేరు మార్చి ఏదో మాట్లాడుకుంటాను. వాళ్ళకి 5,000 రూపాయలు మేము ఇస్తా ఉన్నాం. గ్రామాల్లో ప్రజల్ని మభ్యపెట్టి మసిపూసి మారేడిగా చేసి అబద్ధాలు చెప్తూ మీరు మీ కుటుంబ సభ్యులు మొత్తం అబద్ధాలేనా? ఇళ్ళు నిన్న భారతీయ గారు మాట్లాడుతూ ఉన్నారు పులివెందులు ప్రచారానికి వెళ్ళి 20 లక్షల ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చని చెప్తే 20 లక్షలు ఎవరు ఇచ్చారు? ఈ దేశంలో ఎవరికి ఇవ్వనని ఇల్లు మీకు ఇస్తే ఆ ఇల్లు కూడా జగన్ కట్టినట్టుగా అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన మా పేరేమో చీమంత అక్షరాల కంటికి కనపడకుండా పక్కన పెడతారా? మీ పేరు తాటిగా అక్షరాల. ఎందుకంత అభద్రతా భావంతో బతుకుతా ఉన్నారు? ఈ గూడూరు సంబంధించిన అసెంబ్లీలో ఒక మీ సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ గారు బీజేపీలోకి వచ్చారు. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ నువ్వు ఇచ్చిన రెస్పెక్ట్ ఏంటంటే ఆయన నీ బాధలు భరించలేక ఆయన వచ్చి బీజేపీలో చేరారు. ఒక చదువుకున్న వ్యక్తి ఇవాళ ఎంపీగా తలాక్ అంటే ఆ కుటుంబం విడిపోతుంది. మాకు బీజేపీకి ఓట్లు వేసినా వేయకపోయినా ఆ కుటుంబాలను కాపాడి నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ రద్దు చేయడం వల్ల ఆ కుటుంబాల భార్య పిల్లలతో చాలా హాయిగా బ్రతుకుతున్నారు. ఒక భర్త విడిపోయినా కోర్టుకెళ్ళి విడాకులు తెచ్చుకోవాలి. ఆ చట్టం చేయగలిగాం మేము. అంతకంటే గొప్ప అంశం అయోధ్య రామ మందిరానికి 500 సంవత్సరాలుగా పరిష్కారం కానిటువంటి గొప్ప అంశాన్ని పరిష్కారం చేశామే. దానికి మొదటి ఇటుక పెట్టింది మైనారిటీలు. ఎందుకు మర్చిపోతున్నారు? అనేక మంది మాట్లాడుతున్నారు మత రాజకీయాలని. 500 సంవత్సరాలుగా పెరిగిపోయినటువంటి రామాలయం కంటే మత రాజకీయమా? మోడీ ముత్తాతలకు కూడా ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నారు. 5 లక్షలు చనిపోతున్నారు. మీకు కనపట్లేదు. 10 ఏళ్ల క్రితం వచ్చిందా? 20 ఏళ్ల క్రితం వచ్చిందా అయోధ్య రామ మందిరం? ఒక్కసారి నేను ఇక్కడ గూడూరు అసెంబ్లీ ప్రజలకు చెప్తా ఉన్నాం. ఒక్కసారి మీరు హృదయపూర్వకంగా ఆత్మసాక్షిగా ఆత్మాభిమానంతో నిజంగా ఈ పథకాలని నరేంద్ర మోడీ గారు ఇచ్చారని మీరు నమ్మినట్లయితే, మీ ఎంఆర్ఓ తెలుసుకున్నట్లయితే 100% వైసీపీ పాలనలో పిడూరు గ్రామంలో అభివృద్ధి జరగలేదని టీడీపీ నేతలు ఆరోపణలు చేయటం చాలా హాస్యాస్పదంగా ఉందని ఆ గ్రామ మాజీ సర్పంచ్ వైసీపీ నాయకులు మన్నెమాల సాయి మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పిడూరు గ్రామంలో వైసీపీ అభ్యర్థులు కాకాని గోవర్ధన్ రెడ్డి, మద్దిల గురుమూర్తుల గెలుపు కోసం మన్నెమాల సాయి మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మహిళలు ఇల్లిల్లు తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి మోహన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ హయాంలో 30 లక్షల రూపాయలతో మాత్రమే పనులు జరిగాయని, వైసీపీ పాలనలో 6 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు చేశామని, గ్రామంలో జరిగిన ఇన్ని అభివృద్ధి పనులు చేసినప్పటికీ అభివృద్ధి జరగలేదని అసత్య ఆరోపణలు చేయటం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. గ్రామంలో ఇంకా అభివృద్ధి జరగాలంటే రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మన్నెమాల సుప్రియారెడ్డి, సచివాలయ జేసీఎస్ కన్వీనర్ మన్నెమాల శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ కోట్లపాటి మున్నయ్య, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జై జగన్, జై జగన్. పిడూరు గ్రామంలో మహిళల నాయకత్వంలో 5వ విడత ప్రచారం ప్రారంభించాం. 5వ విడత ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మరియు
మన ఎంపీ అభ్యర్థి అయినట్టు గురుమూర్తి గారికి వాళ్ళ గుర్తులైనటువంటి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతూ మేము ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాం. నిన్నటి రోజున తెలుగుదేశం వాళ్ళ ప్రచారంలో పిడూరు గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి తెలుగుదేశం టైంలో తప్ప ఇంకేం లేదు, ఇక్కడేం కనపడలేదని చెప్పారు. పిడూరు గ్రామంలో మీ మీడియా మిత్రులకు చెప్తున్నా, ఎక్కడైనా పిడూరు గ్రామంలో తెలుగుదేశం టైంలో వేసిన శంకుస్థాపన శిలాఫలకం కానీ ప్రారంభోత్సవ శిలాఫలకం కానీ ఉందేమో చూడండి. ఆ తెలుగుదేశం ఉన్నటువంటి 5 సంవత్సరాలలో సుమారు 15 నుంచి ఒక 20 లక్షల రూపాయల లోపల పనిచేసి, 20 కాకపోతే 30 లక్షల రూపాయల లోపల పనిచేసింది మాత్రం వాస్తవమే. ఇంత గ్రామంలో ఇన్ని రోడ్లు ఇవన్నీ వేసినారంటే 20 లక్షల రూపాయలు తగ్గి అభివృద్ధి కనపడలేదంటాం ఆశాస్పదంగా ఉంది. పిడూరులో 5 బిట్లుగా ఉంటుంది పిడూరు గ్రామం. సీతారాంపురం గిరిజన వాళ్ళలో సైడ్ కాలువలు సిమెంట్ రోడ్లు పూర్తి అయిపోయినాయి. వేది కానీ హరిజనవాడ పాత హరిజనవాడ కానీ గ్రామం కానీ పూర్తిగా సైడ్ కాలువలు ఒక్క ఏడు కూడా 2-3 మీటర్లు కూడా మట్టి పని సిమెంట్ రోడ్లు లేకుండా లేని ప్రదేశం లేదు. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ యొక్క అంతర్గత కలహాలతో ఒక 20 మీటర్లు 30 మీటర్లు కొరవబోయి ఉండొచ్చు, కానీ మొత్తం సిమెంట్ రోడ్లు కాలువలు నిర్మించాం. మిక్స్డ్ కాలనీలో పూర్తిగా సిమెంట్ రోడ్లు వేసాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చేది మాదే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, మంత్రి మళ్ళీ కాకాని గోవర్ధన్ అవుతున్నారు. ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో అక్కడికి అవసరమైనటువంటి సైడ్ డ్రైన్లన్నీ కూడా నిర్మిస్తామని తెలియజేశారు మంత్రి గారు. కాబట్టి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ గూడూరు పట్టణంలోని 6వ వార్డులో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు పందింటి సుబ్బయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జరగాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని, ఎస్సీ ఎస్టీలకు ఉన్న అనేక పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మాదిగలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి మన గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్, బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మల్లికార్జున్, సురేష్, శ్రీనివాసులు, శివకుమార్, చిలకల మీరయ్య, ఆములూరి, శ్రీను, చైతన్య పాల్గొన్నారు. అందులో భాగంగానే ఈరోజు గూడూరు పెట్టా కూడా ఆ విషయాలన్నీ సుపర్ణ మాట్లాడాల్సి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ, మాదిగల చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ లేదే మాదిగలకు భవిష్యత్తు లేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకురాకపోతే మాదిగలు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్ల వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కూడా ఎస్సీ ఎస్టీ స్కీములు అన్నీ రద్దు చేసి ఈరోజు ఎస్సీ ఎస్టీ స్కీములు 27 స్కీములు అన్నీ కూడా రద్దు చేసి ఎస్సీ కార్పొరేషన్, ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి, భూమి కొనుగోలు పథకం, అదేవిధంగా అంబేద్కర్ విదేశీ విద్య, అన్ని స్కీములు అంటే చెప్పుకుంటా పోతా ఉంటే 27 స్కీములు రద్దు చేసి ఈరోజు దళితులను నోరు కొట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రిని మనం ఇంటికి పంపించకపోతే మన రాష్ట్రం, మన జిల్లా, మన మాదిగలు ఉనికే లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఈరోజు రాష్ట్రంలో 29 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఎస్సీ నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాలు మాదిగలకు ఇచ్చి అదేవిధంగా మాదిగలు నోరులు కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఎన్డీఏ కూటమి 29 నియోజకవర్గాల్లో 15 సీట్లు మాదిగలకు ఇచ్చింది. అలాంటి పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకుంది. ఎందువల్లంటే తెలుగుదేశం ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగితే 22,500 ఉద్యోగాలు వచ్చిన సందర్భాలు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మాదిగలకి అన్ని రకాలుగా అండగా సహాయంగా ఉంటూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన
ఎంఆర్పిఎస్ నాయకులు ఈరోజు మన అరుంధతి వాడికి రావడం జరిగింది. వచ్చిన ముఖ్య ఉద్దేశం ఈ నెల 13వ తేదీ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మన మాదిగలందరూ కలిసి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని, అలాగే బీజేపీ పార్టీకి కూడా ఓటేయాలని తెలియపరిచేదానికి జిల్లాలో ఉన్న అన్ని మాదిగ పల్లెలు తిరుగుకుంటూ ఈరోజు మన గూడూరు టౌన్ అరుంధతి పాలెంకి రావడం జరిగింది. కావున మాదిగలు చేసినటువంటి అన్యాయం అంతా ఇంకా కాదు, మాదిగలు ఈ ఎలక్షన్లో బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాం. అలాగే గూడూరులోని శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థుల ప్రతిభ 8వ తేదీన విడుదలైన ఫలితాల్లో బీఆర్ఏజీ సెట్, ఐఐటి ఎంట్రన్స్, ఎంజేపీఏ, పీబీసీ ఎంట్రన్స్ మరియు ఏపీ పాలిసెట్ 2024 ఫలితాల్లో శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు ర్యాంకులు సాధించారు. శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థి ఎం మహీన్ బీఆర్ఏజీ సెట్లో స్టేట్ ఫస్ట్, ఎంజేపీఏ, పీబీసీ ఎంట్రన్స్లో జిల్లా సెకండ్ ర్యాంక్, ఏపీ పాలిసెట్ ఫలితాల్లో 120 మార్కులకు గాను ఎం మాహిన్ 111 మార్కులు, శివ సుజిత్ 91 మార్కులు, హర్షిత 78 మార్కులు, కుశల్ వర్ధన్ 77 మార్కులు, శ్రావ్య ప్రియ 75 మార్కులు సాధించారు. మొత్తం 40 మంది విద్యార్థులు స్టేట్ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కరెస్పాండెంట్ ఎం శివకుమార్ రెడ్డి గారు, కమలాకర్, మునిరాజా, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. All the best, man. So congratulations to all. Wish you very all the best for you. ఈరోజు శివాని స్టడీ సర్కిల్లో పాలిసెట్ రిజల్ట్ని అనౌన్స్ చేయడం జరిగింది. కానీ స్టేట్ ర్యాంకులు ఈ ఒక శివాని స్టడీ సర్కిల్కి కొత్త అయితే కాదు, అయినా కూడా 120 మార్కులకు గాను 111 మార్కులు అనేటివి మహీన్కి ఈ అబ్బాయి 111 మార్కులు సాధించడం అనేది అది ఆషామాషా విషయం కాదు. రాష్ట్ర స్థాయిలో 120కి 111 అనేది అది ఒక చరిత్ర. అందరూ మనం గట్టిగా అబ్బాయికి ప్రశంసించాలి. ఆ అబ్బాయి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు పై చదువులు కూడా రేపు కూడా నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు కూడా దాంట్లో కూడా స్టేట్ ర్యాంకులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇంకా విజేతలు నలుగురు కూడా ఈ శివాని స్టడీ సర్కిల్లో పొందిన నలుగురు పిల్లలు కూడా ప్రగతి సేవా సంస్థ మా తరపున ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంటుంది. ఎందుకంటే మనం తేలికపాటిగా తీసుకోవచ్చు, కానీ ఈత ఉపాధ్యాయులు బోధించడం అయితే ఏమి, తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం చాలా చక్కగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం అందరం కూడా ఏం పెద్ద ఉన్నవాళ్ళం కూడా ఏం కాదు, కానీ స్టేట్ ర్యాంకులు సాధించడం అనేది సామాన్యమైన విషయం కాదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా శివాని స్టడీ సర్కిల్ స్టాఫ్ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు చెప్తూ, ముఖ్యంగా మా శివకుమార్ రెడ్డి గురించి మీరు ఈ కోచింగ్లో కూడా చూసుంటారు. ఆయన ఎంత నిరాపరంగా ఉంటాడో, కానీ ఎడ్యుకేషన్ అతని ప్రాణం. అందుకని స్టేట్ ర్యాంకుల్ని అవలేలుగా సాధిస్తున్న మా శివకుమార్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మా అన్న కమలాకరమ్మ గారికి, పెద్దలు అన్నకి ప్రత్యేక అభినందనలు చెప్తూ, ఇంకా భవిష్యత్తులో మంచి ర్యాంకులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవాళ విడుదలైన ఏపీ పాలిసెట్ ఎంట్రన్స్ ఫలితాలలో శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం జరిగింది. సో శ్రీ శివాని స్టడీ సర్కిల్ చెందిన ఎం మాహిన్ 120 మార్కులకు గాను 111 మార్కులతో గూడూరు డివిజన్ స్థాయిలో, అలాగే
మాహిన్ అనే మా విద్యార్థి ఇటీవల నిర్వహించిన ఐఐటి ఎంట్రన్స్లో బ్రాగ్ సెట్ ఐఐటి ఎంట్రన్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 100 మార్కులకు గాను 91.5 మార్కులు సాధించడం జరిగింది. అలాగే ఎంజే పిఏపిబిసి ఎంట్రన్స్లో డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మాహిన్కి శివాని స్టడీ సర్కిల్ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఏపీ పాలిసెట్ 2024 ఎంట్రన్స్ ఫలితాల్లో మా విద్యార్థులు 120 మార్కులకు గాను మాహిన్ 111 మార్కులు, శివసుజిత్ 91 మార్కులు, అలాగే హర్షిత్ 78 మార్కులు, కుశల్ వర్ధన్ 77 మార్కులు, కె శ్రావ్యప్రియ 75 మార్కులు సాధించడం జరిగింది. గూడూరు పట్టణంలో అత్యుత్తమ స్టేట్ ర్యాంకులు ఫలితాలు సాధించడం జరిగింది. ఇవి సాధించిన మా విద్యార్థులందరికీ శివాని స్టడీ సర్కిల్ యాజమాన్యం తరపున శుభాకాంక్షలు, అలాగే వారి తల్లిదండ్రులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మాహిన్కి మంచి ర్యాంక్ రావడానికి మదన్ సార్ కూడా ఎంతో అబ్బాయిని గట్టి ప్రయత్నం బాగా తర్ఫీ చేయడం జరిగింది. సార్ కూడా శివాని స్టడీ సర్కిల్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం మొత్తం మీద చూసినట్లయితే ఇవాళ వచ్చిన ఫలితాల్లో 500 లోపు 1 ర్యాంకు రావడం జరిగింది. 5610 లోపు 3 ర్యాంకులు, 6800 లోపు 5 ర్యాంకులు, 11000 లోపు 6 ర్యాంకులు, 15000 లోపు 7 ర్యాంకులు సాధించడం జరిగింది. మొత్తం 40 మంది విద్యార్థులు ఏపీ పాలిసెట్ 2024లో అత్యుత్తమ స్టేట్ ర్యాంకులు సాధించడం జరిగింది. అందరికీ కూడా శుభాకాంక్షలు. చదువుతున్నటువంటి విద్యార్థుల్లో ప్రముఖంగా 5 మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. ఈ ఏపీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో 120 మార్కులకు గాను మహిన్ అనేటువంటి విద్యార్థి 111 మార్కులు సాధించడం అనేటువంటి అది చాలా అభినందించదగినటువంటి విషయం. ఈ యొక్క ర్యాంకు సాధించడానికి విద్యాసంస్థకు సంబంధించినటువంటి మరి శివకుమార్ గారి యొక్క సహకారం, అదేవిధంగా వారి యొక్క కృషి, దాంతోపాటు తల్లిదండ్రుల యొక్క శ్రమ కూడా ఉంది. గమనిస్తూ ఉంటాను. మార్నింగ్ అయితే పాప వాళ్ళ బిడ్డల్ని బండి మీద తీసుకొచ్చి టైంకి వదలడం, మళ్ళీ తీసుకెళ్ళి ఇంటికి చదివించడం, వాళ్ళ యొక్క కృషి కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క ఫలితాలు సాధించినటువంటి ఈ యొక్క శివాని సర్కిల్ శివకుమార్ రెడ్డి గారితో పాటు తల్లిదండ్రులను కూడా నేను అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. గూడూరులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. क्षेम
స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఇత్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య యోగ ప్రాప్త్యర్థం చరాచర ప్రాణకోటీనాం క్షేమ ఇత్యర్థం శ్రీ పరమేశ్వర శ్రీనాథ దేవత బుద్ధిభ్య శ్రీ సాయినాథ దేవత ప్రీత్యర్థం శ్రీ శతనామ పూజాంచ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం సర్వం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అందరికి వచ్చేసేయండి అమ్మా హారతి తీసుకొని. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 ఓం సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి श्री समर्थ सद्गुरु साईनाथ महाराज के श्री अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराज योगराज परब्रह्म श्री समर्थ सद्गुरु साईनाथ महाराज के अन्नदाता 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 सुखी भव सुखी भव सुखी भव. ఇప్పుడు సాయి మీరు కూడా దైవాత్మ చెప్పి సాయాత్మ చెప్పి ఆ దైవ ప్రసాదం ఆ పల్లెల్లో వదలకుండా నిదానంగా సాయి ప్రసాదం తీసుకోండి సార్ తీసుకోండి.
నామం చెప్పాడు ఆగదు, ఇందుకు పక్కన ఉండాలా నువ్వు. బాగా వచ్చింది ఫోటో. మనబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమ ఉభయదాతలుగా మనబోలు గ్రామానికి చెందిన కొండ్రెడ్డి పిచ్చిరెడ్డి సుశీలమ్మ దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మూలాదివాసాయ స్వస్వమే దేవో విశ్వక్షమాః మరీచీనాం పదమిచ్చంది వేద భక్తరు దుర్గయాయ నమః దుర్గక్షమ ప్రాంతాయ లోక శోభిత సత్య శ్రీ సాయినాథాయ నమః. వాసుదేవాయ సచిదానందకార సాష్టాంగ శ్రీ సాయినాథ ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.